హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు కంది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రండి, మీరు కూడా చేసి టేస్ట్ చేసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రండి వెళ్దాము. దానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, కొంచెం పచ్చి కొబ్బరి. ముందుగా మీరు చింతపండు నానబెట్టుకోండి. ముందు మిరపకాయలు ఫ్రై చేసుకోండి, సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు కందిపప్పు వేసుకోండి, అవి కూడా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగా లోపల వరకు బాగా వేగుతాయి. ఇప్పుడు కొంచెం దాంట్లో ఆయిల్ కొంచెం వేసుకోండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర వేయండి. ముందుగా జీలకర్ర వేయొద్దు, మాడిపోతాయి. కొంచెం కందిపప్పు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. అవి కూడా సన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే జీలకర్ర మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో పచ్చి కొబ్బరి వేసుకోండి, అవి కూడా కొంచెం సన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అవి కూడా కొంచెం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసుకోండి, సన్నగా తరిగి పెట్టుకోండి, అప్పుడే కొంచెం బాగా ఫ్రై అవుతాయి. మీకు ఇవి ఆడవాళ్ళకి ఈజీగా అయ్యే చట్నీ. మీరు రైస్లో కూడా బాగుంటుంది, అర్జెంటుగా కావాలంటే చపాతీలోకి కూడా కాంబినేషన్ బాగుంటుంది. అవి చేసి పెట్టుకోండి, మీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశకి కూడా బాగుంటుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఇవి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు తిరగబాత పెట్టుకోండి, ముందు ఆయిల్ వేయండి. మీరు పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకున్నారు కదా, అదంతా కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, మరీ స్మూత్గా చేసుకోవద్దు, బాగుండదు. కొంచెం పంటికి తగులుతూ ఉండాలి కందిపప్పు, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడాల. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళు, కొంచెం శనగబేడలు, ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. చివరగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెము ఇంగువ పొడి జల్లుకోండి. ఆ తిరగబాతలోనే ఆయిల్లోనే కొంచెం ఇంగువ పొడి వేయండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి తోటకూర కాంబినేషన్ చెప్తాను, మీరు రండి. దానికి కావలసిన పదార్థాలు ఏవేవో చూడాలి. తోటకూర, ఒక 2 కోడిగుడ్లు, కొంచెం పసుపు, ఉప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక 4-5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ముందుగా ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి 4-5 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేయండి ఫస్ట్. ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తోటకూర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి, అవి వేయండి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అది కూడా సిమ్లోనే వేపెట్టుకోండి, లేకుంటే పసుపు బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో కోడిగుడ్లు పగలగొట్టి దాంట్లో వేసుకోండి. బాగా కలపండి, సన్న మంట మీద పెట్టి బాగా కలపండి. అవి పొడి పొడిగా వచ్చే వరకు బాగా కలపండి. ఇప్పుడు అందులో తోటకూర వేయండి. అవి కూడా బాగా కలపండి. కోడిగుడ్లు వేసాము కదా, దానిపైన తోటకూర వేసి సన్న మంట మీద బాగా కోడిగుడ్డు అంతా కలిసేటట్టు బాగా కలపండి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కంది పచ్చడి తోటకూర కోడిగుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే సన్న మంట మీద కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి,
ఆకు ఉడికిందో లేదో తెలుస్తుంది మీకు. సిర్రాకు తీసుకోండి, బాగుంటుంది. ఒట్టి ఆకులే వేసుకోండి, బాగుంటుంది. కాడలు లేకుండా ఒట్టి ఆకే బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు బాగా డ్రై అయిపోవాల. మీకు కంద పచ్చడిలో తోటకూర కోడిగుడ్డు వేసి ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. చివర కొంచెం కొబ్బరి పొడి జల్లుకోండి. ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు మిక్సీలో పట్టి పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం వేయండి. బాగా డ్రై అయిపోవాలి బాగా. ఇప్పుడు కందిపప్పు అంతా గ్రైండ్ చేసుకోండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొని తిరగబాత వేసి పెట్టుకున్నాం కదా, అందులో కలపండి. ఇప్పుడు తోటకూర ఫ్రై అయిపోయింది. ఇవి 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంది పచ్చడి, తోటకూర కోడిగుడ్డు ఫ్రై, ఈ 2 కాంబినేషన్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.